కుల పట్టింపులు అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పటినుంచో అలాగే కొనసాగుతున్న ఓ చిన్న గ్రామం. ఇదే రాయవలస గ్రామం. ఈ మూవీ కొత్తగా అనమాట. కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్స్, కొత్త మూవీ, కొత్త డైరెక్టర్ కాదు. కొత్త డైరెక్టర్ తన మామి తన కొడుకుని ఇంట్రొడ్యూస్ చేస్తుందనమాట. రాధిక గారు, రాధిక జయంతి గారు. అలాగే కొడుకు కార్తీక జయంతో ఏదో ఉందనుకుంటా. తన కొడుకుని ఆమె ఇంట్రొడ్యూస్ చేస్తూనే కొత్త సినిమా అనమాట ఇది. నవయువ ఏదో ఉంది ఇంట్రొడ్యూస్ చేశారనమాట ఫస్ట్ సినిమా కొడుకు అని చెప్పి. ఇది ఈ టీజర్‌లో మొత్తానికి ఇంట్రొడ్యూషనే బాగుందనమాట. దీంట్లో నేను చెప్పినా కదా! మా ఊరు కుల పట్టింపులు అనదిగోసిన ఆచారాలు ఎప్పటినుంచో కొనసాగుతున్న ఓ చిన్న గ్రామం. ఇదే రాయవలస. దీంట్లో ప్రేమ, ద్వేషాలు అన్నీ కలగలిపి చూపిస్తారనమాట. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేసిందంటే నిజంగానే మరో 'రాంబాయ్' కావచ్చు, మరో 'ఆర్ఎక్స్ హండ్రెడ్' కావచ్చు, మరో ఏ చిన్న సినిమాలన్నీ కలిపితే ఈ సినిమా కావచ్చు 'దండోర' గాని ఇలా చెప్పుకుంటూ పోతే బాగానే క్లిక్ అయ్యే అవకాశాలు చానా ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ బేస్ చేసుకొని చెప్తున్నాననమాట. నిజంగా నాకు ఆ డైలాగు ఇనగానే ఏందంటే టీజర్‌లో ఏదో మ్యాజిక్ చేస్తారనుకున్నా. అలాగే మళ్ళీ నాకు ఒక బేస్ ఉంది. నా పేరుకి ఒక హెడ్ ఉంది. నా పేరుకి ఒక వెయిట్ ఉంది అనుకుంటూ ఒక డైలాగ్ వస్తదనమాట. ఇది మళ్ళీ కమర్షియల్ ఫార్మాట్‌లోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది. ఏ ఏదైతే ఉందో మనకు ఆ లవ్ గాని మనకి ఫస్ట్ చూపించడం కూడా ఏప్రిల్‌లో అనుకుంటా ఒక సాంగ్ వచ్చింది. చానా బావుంది సాంగు. సాంగ్ గుర్తులేదు గానీ నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకసారి ఎళ్లి చూడండి. 'రాయవలస' సాంగ్ అంటే అదొస్తది. 1 మినిట్ పైన ఉందనుకుంటా. చానా బాగుంది. దాంతోటి ఈ టీజర్ ఇంట్రొడక్షనే నాకు బాగా నచ్చింది. తర్వాత సినిమా పేరుకి అంతా మళ్ళీ కొంచెం ఎక్కడో తగ్గినట్టుంది. కాకపోతే వాళ్ళు నాకు తెలిసినంత వరకైతే టీజర్‌లోనే అన్నీ ఇస్తే బాగుండదని చెప్పి స్టార్టింగ్‌లోనే ఇచ్చిర్రేమో అనుకుంటా. వెయిట్ చేద్దాం. ట్రైలర్ కూడా కమింగ్ సూన్ అనేసిర్రు. ఇంకా చానా రోజులు ఉండొచ్చు ట్రైలర్ రావడానికి కూడా. చాలా మంది కూడా డైరెక్టర్‌ని మెచ్చుకుంటారన్నమాట. డైరెక్టర్ గాని బాగా చేసింది 'రాధిక జయంతి' గారు చాలా బాగా మూవీని డైరెక్ట్ చేశారు. కొడుకు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడని చెప్పి మనం గతంలో చూసుకుంటే 'గౌతమిపుత్ర శాతకర్ణి' అని 'గౌతమిపుత్రని' ఎలా పెట్టుకుంటే అలాగే అనుకుంటాం. వాళ్ళ మామ పేరు యాడ్ చేసుకున్నట్టుండు 'కార్తీక్ జయంతి' అని. వీళ్ళ 'రాధిక జయంతి' కదా! చూద్దాం మేబీ ఈ సినిమా పర్లేదనిపించింది. స్టార్టింగ్ చానా బాగుంది. అదే హైలో టీజర్ తీసుకెళ్తారనుకున్నా. మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి దీన్ని కొంచెం చెడగొట్టుకున్నట్టు అయిపోయింది వాళ్ళకి. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేసిందంటే నిజంగా బాగుంటది. ఈ టీజర్‌లో వాళ్ళు మనకేమి హింట్ ఇవ్వకుండా ట్రైలర్ కోసం దాచిపెట్టిగా ఉంటే మటుకు అదే విధంగా కుల వివక్షత చూపిస్తారు. దానికి కనిపిస్తుంది కదా క్లియర్‌గా. హీరోని తిట్టడం గాని, ఒక రైస్ మిల్ ఓనర్‌కి గాని, ఇంకోటి మెయిన్‌గా చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. రియల్ క్యారెక్టర్ బేస్ చేసుకొని సినిమా తీసినవని వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. మేబీ అది గాని నిజమైతే చెప్పినా కదా మరో 'రాంబాయ్' కథ కూడా అవ్వచ్చు ఇది. ఇది లవ్ గాని మన లవ్ గురించి కూడా చెప్పిన సాంగ్‌లో కూడా ప్రేమ గురించే ఉంటది. ఈళ్ళు మళ్ళీ ఫస్ట్ చెప్పడం అంటారు కదా! కుల పట్టింపులు అని చెప్పి వేరే కులం వాళ్ళు వీళ్ళు ప్రేమించుకొని ఈ 'రాంబాయ్‌లో' జరిగే స్టోరీ లాగా. వాళ్ళు మలిచే విధానం అనమాట. ఇక్కడ మనకి క్వాలిటీ కన్నా కూడా కంటెంట్ ఎక్కువుంటే మటుకు సినిమా బాగానే రీచ్ వస్తది. దానికి ఎగ్జాంపులే 'రాంబాయ్' అనమాట. 'రాజర్స్ రాంబాయ్' కంటెంట్ మెయిన్ అనమాట. క్వాలిటీ కన్నా కూడా కంటెంట్ బాగుందనుకో డెఫినిట్‌గా సినిమా హిట్ అవ్వచ్చు. చాలా వరకు చాలా దాఖలుంటాయనమాట. ఎందుకంటే వాళ్ళు తీసేది తక్కువ బడ్జెట్‌లో దానికొచ్చేది తక్కువ రికవర్ అయిందనుకో అంతలో అంత అనమాట. వస్తే ఆటోమేటిక్ హిట్ అయిపోద్ది. మేబీ చూద్దాం మ్యాజిక్ జరిగిద్ది అనుకుంటున్నా. స్టార్టింగ్ మళ్ళీ చెప్తున్నా ఆ స్టార్టింగ్ బాగా అనిపించిందనమాట. కుల పట్టింపులు అనుకుంటా బాగుంది ఆ డైలాగు. మిగతా మళ్ళీ ఆడికి పోయేలకి నేను మాసు, నేను గీసు అన్న విధంగా మళ్ళీ డైలాగులు పెద్ద పెద్ద స్టార్ హీరోలే అలాంటి డైలాగులు వాడడం వదిలేసారనమాట. ఎందుకంటే ఓవర్ అయిపోతుంది అన్న విధంగా. డెఫినిట్‌గా నాకైతే ఓవరాల్‌గా నచ్చింది. స్టార్టింగే బాగా అనిపించింది. ఏమో చెప్పలేం గదా! ట్రైలర్‌లో ఇంకేముందో ఇదైతే వాళ్ళు తీసుకురావడం ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుర్రు. దీన్ని చేసే విధానం రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీస్తున్నామని కూడా వాళ్ళు చెప్తారు కదా! ఏమో చూద్దాం బాగుండొచ్చు. ఈ టీజర్ నాకైతే ఓవరాల్‌గా పర్లేదనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తే తెలిసిందే కదా! ఇక్కడ నా అభిప్రాయంతో పాటు మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే. ఈ వీడియో ఇంత ముగిస్తే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.